రైట్. వంశీ గారు, భారతీయ జనతా పార్టీతో దాదాపుగా పొత్తు ఖరారైనట్లే తెలుస్తోంది. సో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి 2014 ఎన్నికల ఎపిసోడ్ని రిపీట్ చేయనుందా? రిపీట్ చేస్తారు డెఫినెట్లీ. బ్రహ్మనాయుడు గారు, మీరు ఏదైతే అన్నారో 2014 ఎన్నికలే కదండి, రాష్ట్రంలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. 2014 ఎన్నికల్లో మీదైతే భారతీయ జనతా పార్టీ కూటమితోటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా అప్పుడు ఆవిర్భవించినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆ రోజు కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే మేము ఆ రోజున భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అనుభవిస్తుందనే ఉద్దేశంతో మేము ఆ రోజున మద్దతు పలికి ఏ విధంగా ఆ రోజు అధికారంలోకి వచ్చాము, ఈ రోజున కూడా ఖచ్చితంగా 24 ఎన్నికల్లో కూడా మేము అధికారంలోకి రాబోతున్నాం. ఈ రోజున రాష్ట్రంలో చూస్తున్నాం బ్రహ్మనాయుడు గారు, పాపం నిన్న శివరాత్రి జాగారం జరిగినట్టుంది. ప్రజలందరూ కూడాను, రాష్ట్ర ప్రజలందరూ కూడాను, శైవ భక్తులందరూ కూడాను జాగారం చేస్తుంటారు. కానీ ఏ రోజైతే మేము ఎన్నికలు పొత్తు కుదుర్చుకున్నామో, పాపం తాడేపల్లి ప్యాలెస్ లో ఆ రోజు నుంచి జాగారం కంటిన్యూ అవుతానే ఉంది. వాళ్ళకి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, కంటి మీద కునుకు లేని రాత్రులు. జనసేనకి 3 ఎంపీ స్థానాల నుంచి 2 ఎంపీ స్థానాలకి పడిపోయే పరిస్థితి ఉంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఏమంటారు వంశీ గారు? ఇప్పటికీ జనసేన 3 ఎంపీ 24 అసెంబ్లీ స్థానాలు అనౌన్స్ చేసిన పరిస్థితి, కానీ 3 కాస్త భారతీయ జనతా పార్టీ కలయికతోటి 2 ఎంపీ స్థానాలకు జనసేన పరిమితం అవుతుందంటున్నారు బ్రహ్మనాయుడు గారు. మళ్ళా చెప్తున్నాం అండి, అంటే బయట రకరకాలైనటువంటి స్పెక్యులేషన్స్ జరిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు పొద్దున పులివెందుల్ని పోటీ చేసే పరిస్థితి లేదు, పులివెందుల నుంచి రాయచోటి నియోజకవర్గంలో పోటీ చేసే పరిస్థితి ఉందని చెప్పి బయట చెప్తూ ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు వినిపిస్తుందా అండి? యా వంశీ గారు, భారతీయ జనతా పార్టీ కలయికతోటి 3 నుంచి 2 ఎంపీ స్థానాలకి వచ్చే పరిస్థితి లేదంటారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయచోటి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. దాని గురించి మీకు ఏమైనా సమాచారం ఉందండి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో ఓడిపోతున్నారు. మొత్తాన్ని చూస్తే గత 2 రోజుల నుంచి బీజేపీ అధిష్టానంతో జనసేన అధినేత చర్చలు ఫలించినట్లు అనుకోవచ్చా? ఇంకా పూర్తి 19 అసెంబ్లీ స్థానాలు ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇంకా స్థానాలు ఎప్పుడే అనౌన్స్ చేస్తారు? ఒకవేళ జనసేన స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆశించే పరిస్థితి వచ్చా? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే మునిపే మేము అభ్యర్థులందరికీ కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా గ్రౌండ్ లో వర్క్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీతో ఈ రోజున ఉన్నటువంటి చర్చలు కూడా సఫలీకృతం అయిపోయాయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు, ఎందుకంటే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటే రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పదం వైపు తీసుకుని వెళ్ళొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కేసుల కోసం, కేసుల మాఫీ కోసం, తమ్ముడిని కేసుల నుంచి రక్షించడం కోసం, తనను తాను రక్షించుకోవడం కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు తప్పించి ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, లేకపోతే రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, ఈ విధమైనటువంటి అంశాల మీద ఏ రోజు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఎప్పుడు కూడాను ఆయన మాట్లాడింది లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా ఏ రోజును జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిన పరిస్థితి లేదు. తనను రక్షించుకోవడం కోసం మాత్రం వెళ్ళారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రోజున మేము పెట్టుకున్నటువంటి పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ఈ రోజు నుంచి కాదు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని 2014 సంవత్సరంలో మా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దానికి కట్టుబడి ఉన్నారండి. ఖచ్చితంగా మేము రాబోయే ఎన్నికల్లో ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు కాకుండా రాయచోట్ల పోటీ చేయబోతున్నారు కదా, రాయచోటి నియోజకవర్గం నుంచి కూడాను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు రాళ్లతో తరిమికొట్టే పరిస్థితి ఉందండి. రైట్. వంశీ గారు, నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో నాదెండ్ల మనోహర్ గారి మీద వాటర్ బాటిల్ తోటి దాడి చేశారనేటువంటి ఒక ఫేక్ ప్రచారం జరిగింది. సో దాంట్లో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి చెప్పగలుగుతారా? అంటే సినారీ ఏంటంటే అండి, బ్రహ్మనాయుడు గారు నాదెండ్ల మనోహర్ గారి సెక్యూరిటీ ఉన్నారండి. పక్కన ఉన్నటువంటి మనుషులకు వాటర్ బాటిల్ అందించే క్రమంలో ఇప్పుడు చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటది కదా, క్రౌడ్ ఉన్న పరిస్థితుల్లో ఇలా వాటర్ బాటిల్ అందించే, నేను అక్కడ ఉన్నాను బ్రహ్మనాయుడు గారు, నేను ఐ వాస్ దేర్ అండి. నేను అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అండి. ఆయనకు బాటిల్ అందిస్తున్నారు. బాటిల్ అందించే క్రమంలో ఇలా ఇసురుతారో అది ఆ విధంగా వచ్చి ఇలా జరిగింది. కానీ నాదెండ్ల మనోహర్ గారి మీద దాడి చేసేటువంటి పరిస్థితి పార్టీలో ఎవరికి ఉండదండి. అదేవిధంగా ప్రజల్లో కూడా నాదెండ్ల మనోహర్ గారు ఆయన ఏ రోజు కూడాను ప్రజల కోసం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆజ్ఞాపిస్తారో దాన్ని తూచ తప్పకుండా ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితుల్లో నాదెండ్ల మనోహర్ గారు ఉంటారండి.
అది బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కూలి మీడియా నీలి మీడియా వాళ్ళ ఏదైతే ఉంటుందో వాళ్ళ విధమైనటువంటి స్పెక్యులేషన్స్, ఎందుకంటే ఏమి చేయలేక మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి లేకపోతే మా పార్టీ ఈ రోజున భారతీయ జనతా పార్టీని కూడా కూటమిలోకి తీసుకొచ్చి రేపు రానున్న రోజుల్లో వారికి ఏదైతే చెంచల్ కూడా లేకపోతే తిహార్ జైలు మళ్ళా వాళ్ళకి రిపీట్ చేయబోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వారు ఏం చేయలేని పరిస్థితులు తమ ఆక్రోశాన్ని ఈ విధంగా వెళ్ళకపోవడం తప్పించి ఆ విధమైనటువంటి ఎందుకు చెప్పాను కదా మీకు మళ్ళా శివరాత్రి రోజు ఏదైతే జాగారాలు చేస్తారో వాళ్ళకి మేము పొత్తు కుదుర్చుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా ప్యాలెస్లో ఎవరు నిద్రపోవట్లేదట. రైట్. సీట్లు సర్దుబాటు జరిగినట్టే అనుకోవచ్చా వంశీ గారు? ఖచ్చితంగా అండి, సీట్లు సర్దుబాటు పూర్తి స్థాయిలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి మేము చెప్తూ ఉన్నామండి, అవసరమైతే మేము 10 అడుగులు అయినా సరే వెనక్కి తగ్గైనా సరే ఎస్ మా వ్యూహాలు మాకుంటే మా వ్యూహం మాకుందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మీరు ఏదైతే చివరి సీటు అనౌన్స్ చేసే పరిస్థితి రోజున మీకు అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏంటనేది, పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు అనేది కూడా మీకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాబోతుంది. అదే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ ఏదైతే మేము కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే భాగస్వామి పార్టీ పక్షంగా ఉన్నామో కేంద్ర ప్రభుత్వం కూడాను కూటమి అధికారంలోకి రాబోతుంది. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ కలయికతోటి బీజేపీ కలయికతోటి జనసేనకి, టీడీపీకి ధైర్యం రెట్టింపోయింది ఇంకా, అంతేనా? ఖచ్చితంగా ధైర్యం అని కాదండి, ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఏదైతే దార్శనికమైనటువంటి ఆయన పాలనలో దేశం ఏ విధంగా అయితే ప్రజలందరూ కూడా ఉత్తర భారతదేశంలో అవ్వచ్చు లేదా దక్షిణ భారతదేశంలో అవ్వచ్చు ఈ రోజున మొదటి నుంచి మళ్ళా చెప్తూ ఉన్నాం ఇంతవరకు కూడాను నరేంద్ర మోడీ గారి ఇలాంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఇందిరాగాంధీ లేకపోతే సోనియా గాంధీ లేకపోతే మన్మోహన్ సింగ్ అని చెప్తారో లేదో చూడాలన్నమాట. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడేటువంటి సాహసం వాళ్ళు చేయలేరు. ఇప్పుడు మన హనుమంత్ రెడ్డి అని ఉన్నాడు, ఒకసారి చెప్పొచ్చు ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని విమర్శించే పరిస్థితి మీకు ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ఏదైనా నోరు మెదిపితే వెంటనే లాక్కెళ్ళిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే చేశారో మీ అధ్యక్షులు అవ్వచ్చు లేకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతల్ని గల్లా పట్టుకొని లాక్కెళ్ళి కటకటాల్లో పడేసే పరిస్థితి ఉంటుంది. కేసుల నుంచి మాఫీ చేసుకోవడం తప్పించి రాష్ట్రానికి ఏ రోజు ఏం చేయలేదు. సార్ బ్రహ్మనాయుడు గారు మళ్ళా చెప్తున్నాం, వీళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మనం ఏ నివేదిక మాట్లాడుకోవాలి సార్? ఒక్కటే మాట చెప్పుకోవాలి, నీచమైనటువంటి పాలన. అంతేగాని వీరితోటి కాగు నివేదిక గురించి మాట్లాడదామా, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులు ఏ విధంగా వచ్చాయని గురించి మాట్లాడదామా, లేకపోతే బడ్జెట్ అలొకేషన్స్ ఏ విధంగా ఎటువైపు డైవర్ట్ చేశారనేది మాట్లాడదామా? రాష్ట్రంలో నీచమైనటువంటి అతి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధించిన తర్వాత యునైటెడ్ ఏపీగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ రోజు దాకా అంత పాశకమైనటువంటి పాలన రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఏ పార్టీ కూడాను ఇంతవరకు లేదని ప్రజలందరూ కూడా చెప్పుకునే పరిస్థితి. వీళ్ళు మళ్ళా చెప్తూ ఉంటారు సిద్ధం అని. రైట్, మళ్ళీ వస్తారు.